జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పు మమ్మీ. ఎక్కడున్నావురా? పని మీద ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాను. చెప్పు మమ్మీ. కొంప మునిగిందిరా. ఏమైంది మమ్మీ? నా మెడికల్ రిపోర్ట్స్ కనిపించడం లేదు. సరిగ్గా చూసావా? మొత్తం చూశాన్రా. కావాలని ఎవరో తీశారు. ఇంకెవరు తీస్తారు? నీ మీద నా మీద డౌట్ పడేవాళ్ళు ఆ ఇంట్లో ఇద్దరున్నారు. ఆ రాజు, రూప వాళ్లే తీసుంటారు. నా అనుమానం కూడా అదేరా. మెడికల్ రిపోర్ట్స్ ఖచ్చితంగా వాళ్లే తీసుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతున్నారో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు గనక ఆ రిపోర్ట్స్ తీసుకొనుంటే వాళ్ళు తీసుకొని డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళ రిపోర్ట్స్ని ఏ డాక్టర్స్కి చూపించినా నేను ఆడుతున్న నాటకం గురించి తెలిసిపోతుంది కదరా. టెన్షన్ పడకు మమ్మీ. నేనిప్పుడే హాస్పిటల్కి వెళ్తాను. డాక్టర్తో మాట్లాడి మేనేజ్ చేస్తాను. నువ్వు కూల్గా ఉండు. త్వరగా ఏదో చెయ్యరా. ఈ రూప చూడ్డానికి అమాయకురాల్లా ఉంటుంది కానీ ఇది మామూలు ఆడది కాదు, అసాధ్యురాలు. ఆ రాజుగాడు, గుండెలు తీసిన బంటు ఇద్దరికిద్దరూ కరెక్ట్గా సరిపోయారు. మమ్మీ కరెక్ట్గానే ఊహించింది. ఇప్పుడు గనక రిపోర్ట్స్ డాక్టర్కి చూపిస్తే వీళ్ళకి నిజం తెలిసిపోతుంది. మమ్మీ ఆడుతున్న నాటకం గురించి అర్థమైపోతుంది. నా పెళ్ళి పెటాకులవుతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, టెల్ మీ వాట్స్ ద ప్రాబ్లం. సార్, ఈ రిపోర్ట్స్ ఒకసారి చూడండి. మా అత్తయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చిందంటే మేము నమ్మలేకపోతున్నాం. ఆ రిపోర్ట్స్లో ఏముందో చెప్పండి సార్. రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. పేషెంట్కి వచ్చింది సివియర్ హార్ట్ అటాక్. నాకు ఆపరేషన్కి టైం అవుతుంది, ప్లీజ్. అంటే అత్తయ్యకి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందా? మనం ఊహించింది కరెక్ట్ కాదన్నమాట. అమ్మయ్యా, అమ్మ విషయంలో మాత్రం తప్పించుకోగలిగాం. అమ్మో, మందారం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.